హలో అండి. ఏంటి రెడీ అని చూస్తున్నారా? టెంపుల్‌కి వెళ్తున్నామండి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఏరియాలోని ఫేమస్ టెంపుల్స్‌లో ఒక టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. ఏంటి ఎలాగో అక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ అయితే చూసేయండి ఒకసారి. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇదే టెంపుల్. నడిచి వెళ్ళే వాళ్ళకైతే మెట్లుంటాయి. ఇటు నుంచి వెళ్ళొచ్చు. లేదు అంటే కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఉంటుంది. అటు సైడ్ నుంచి కూడా ఉంటుంది. మనమైతే బైక్ పార్క్ చేసేసి ఆ రూట్ నుండి అయితే వచ్చేస్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లో మనకి ఈ విధంగా ఒక సైడ్ పార్క్ అయితే ఉంటుంది. పిల్లల్ని ఆడిపించడానికి అది బాగుంటుంది అని చెప్పి మన సైడ్ అయితే పార్క్ ఉంది. మనమైతే ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్ళిపోతాము. చూడండి, అమ్మవారు అయితే ఇక్కడ ఈ విధంగా కొలువై ఉంటారు. ఈ గుడి పేరు స్వాంగియన్ మాతా మందిర్ అంటండి. ఇక్కడైతే ఫోటో పర్మిషన్ లేదు, మీకోసం మీరు చూస్తారని చెప్పి పర్మిషన్ అడిగి ఈ క్లిప్ అయితే తీసి యాడ్ చేశాను. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత గుడి చుట్టూ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి గుడి బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. గుడి బ్యాక్ సైడ్లో అయితే మనకి ఇక్కడ రేగి చెట్టు అయితే ఉందండి. దీనికి కూడా ఇక్కడ పూజలు చేస్తారు. అండ్ ఈ గుడి చుట్టుపక్కల కూడా రేగి చెట్లు అనేవి బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా గుడి నుండి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. చుట్టూ అంతా ఖాళీ ప్లేస్, మొత్తం చాలా లోతైతే ఉందండి. ఇక్కడ గుడి అనేది హైట్గా కొండ మీద ఉంటుంది కదా, సో వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకైతే వచ్చినట్లయితే మనకి పక్కన ఒక చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది. సరే ఏముందా ఏంటా అని చెప్పి విజిట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. అయితే తీరా వెళ్ళినప్పటికీ అక్కడ టెంపుల్ అనేది క్లోజ్ ఉందండి. బాబా మందిర్ టైప్లో ఉందన్నమాట. మాకు తెలియలేదు లోపల ఏ దేవుడు ఉన్నాడు ఏంటనేది. ఒకసారి విజిట్ చేద్దామంటే తాళం వేసేసి ఉంది. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే తిరిగి వెళ్ళిపోయాము. చూడండి, మొత్తం అంతా ఖాళీ ఏరియా. అండ్ ఇప్పుడు మళ్ళీ మనము ఎగ్జిట్ అయిపోతున్నాము. ఏ గేట్ నుండి అయితే వచ్చామో అదే గేట్ నుండి అయితే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ గుడికి కొంచెం దూరంలోనే ఇంకో టెంపుల్ అయితే ఉంది, అదైతే వెళ్దాం ఇప్పుడు మనం. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఈ టెంపుల్కి ఇలా లైటింగ్ అనేది ఉంటుంది. నైట్ టైం వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరికి బాగా కనిపిస్తుందండి. అంటే కొండ మీద ఉంటుంది కదా, అందుకని లైటింగ్స్ అవి బాగా కనిపిస్తాయి. అందుకని ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటే ఇప్పటికి కుదిరింది. అండ్ ఇప్పుడైతే ఈ టెంపుల్కి కూడా మనము విజిట్ చేద్దాము. ఈ గుడి అయితే ముందు భాగం ఈ విధంగా ఉంటుంది. ఖాళీగా ఉంటుందండి ప్లేస్ కూడా. చూడండి, ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ ఏరియా అన్నమాట. మనం ఆల్రెడీ ఇప్పుడు గుడి చూసాం కదా, అది ఈ గుడి అన్నమాట. చూపిస్తున్నాను చూడండి, కొండ మీద ఒక్కటి కనిపిస్తుంది కదా, అక్కడ నుండి మనం ఇంత దూరం అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఈ గుడిలో కూడా ఎంటర్ అయిపోదాము. గుడి స్టార్టింగ్ లో అయితే మనకు ఒక గంట ఉంటుంది. మా పాప అయితే ఎప్పుడు గంట కొట్టందే లోపలికైతే రాదు, సో ఇక్కడ తనతో గంట కొట్టిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయండి. మరి గుడిలో పూజారులకు కానీ ఎవరికైనా ఉండడానికి అనుకుంటా బహుశా. చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా ఎంట్రన్స్ లో మనకి ఇళ్ళు అయితే కనిపిస్తాయి. మొత్తం ఏరియా అంతా చాలా పెద్దగానే ఉందండి. ఇక్కడైతే ఒక మండపం అయితే ఉంది, మరి ఏమైనా పూజలు అయితే చేయడానికి అనుకుంటా. ఇవైతే ఇల్లులండి, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. మరి గుడి అయితే పెద్దగానే ఉంది ఏరియా మాత్రం, కానీ క్రౌడ్ అయితే లేరు. బహుశా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా, మంచి రోజులు, అప్పుడైతే విజిట్ చేస్తారనుకుంటా. ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ ఇలా ఉంది. ఈ టెంపుల్లోకి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉంటుంది ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లోపలికి వెళ్ళగానే వేరే వైబ్ అయితే ఉందండి. లోపల నేను కొన్ని క్లిప్స్ తీద్దాం అనుకున్నాను, కానీ కొన్నిటికి అక్కడ భజన చేస్తున్నారు, సో తీయలేకపోయాను. అండ్ ఒక్క రూమ్లో అయితే ఈ విధంగా అయితే ఉందండి, ఒక బాబా మందిర్ టైపు. చాలా పార్టీషన్స్ ఉన్నాయి లోపల కూడా, తర్వాత చూపిస్తాను మీకు. గుడిలోంచి మనం బ్యాక్ సైడ్కి వస్తే ఈ విధంగా టెంపుల్స్ అనేవి కనిపించాయి, చిన్న చిన్న మందిర్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు విజిట్ చేసిన ఈ గుడిలో కూడా శివుడి విగ్రహమే ఉందండి. అదైతే నేను చూపించలేదు, కానీ లోపలైతే శివుడు ఉన్నాడు. అండ్ గుడి బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ
ఇక్కడ చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్క శివలింగం ఒక్కో విధంగా అయితే డిజైన్ చేశారు. చూడండి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ అయితే ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడైతే కొంచెం పొడుగుండి పైన సర్పం కూడా ఉంది ముందు. అన్ని గుడులు కూడా ఒకే విధంగా డిజైన్ చేశారండి, కాకపోతే లోపల శివలింగం అనేది మారుతాయి అంతే. అండ్ మూడోది వచ్చేసి చాలా చిన్న శివలింగం అన్నమాట. అండ్ గుడి కూడా సేమ్ అదే అలాగే ఉంటుంది. అండ్ నాలుగోది వచ్చేసి సేమ్ అలాగే ఉంటుందండి, కాకపోతే కొంచెం పెద్ద స్నేక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పాములు కూడా ఎక్కువే ఉండే అవకాశం ఉందండి. ఏరియా అంతా కూడా కొంచెం ఈ మొక్కలు అన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ ఒక చిన్న గేట్ అయితే ఉంది. ఏంటా అని చూస్తే ఇక్కడ ఒక ఏమంటారు దీన్ని, బావి అంటారో చెరువు అంటారు ఏమో తెలియదు, కానీ ఇదైతే కనిపించింది. అసలు ఇదైతే జనాలు ఎవరు వెళ్ళరు అనుకుంటా. నాకు ఇలాంటివి చూడడానికే చాలా భయం. ఇక్కడ ఫెసిలిటీస్ ఏమి లేకపోవడం వల్ల అనుకుంటా ఇంక ఇది ఇలా అయితే ఉండిపోయింది. చూడండి గుడి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మొత్తం ఓవర్ లుక్ అయితే మీకు ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ 4 వాటిని దర్శించేసుకున్నాం కదా. ఇప్పుడైతే మళ్ళీ తిరిగి మనం ఏ రూట్ నుండి అయితే వచ్చామో ఆ రూట్ ద్వారానే అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి. క్రౌడ్ కూడా ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారండి. అయితే గుడి లోపల కొంతమంది భజనలు అయితే చేస్తున్నారు. చూడండి మనం ఈ రూట్ నుండే వచ్చాము, మళ్ళీ ఇదే రూట్ నుండి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాము. అండ్ లోపల అయితే చాలా గదులు ఉన్నాయని చెప్పాను కదా, అందులో కొన్ని గదులు చూపిస్తాను. ఈ విధంగా ఒక రూమ్ లో ఇలా అయితే ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్ళినప్పటికీ ఇలా అయితే ఇంకోటి కనిపిస్తుంది. అలా మనకి రూమ్స్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుందండి. చాలా అయితే గదులు ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా అన్ని ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. ఇంకా ఈ రూట్ లో అయితే మనము ఎగ్జిట్ అయితే అయిపోతాము. బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.